నమస్తే. నేను ప్రియాంకారావు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏవైతే కామెంట్స్ చేశారో, ఆ కామెంట్స్‌కి ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. మరి ఆయన న్యూటన్స్ థర్డ్ లా గురించి చెప్తూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ప్రొఫెసర్ గురించి. అవేంటి? అసలు ప్రొఫెసర్ గారు చేసిన కామెంట్స్‌ని ఆయన ఏ విధంగా వ్యతిరేకించారు? అసలు వాస్తవాన్ని బయట పెట్టారా లేదా? దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. ఇప్పటి వరకు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ప్రొఫెసర్ గారి కామెంట్స్ మీద స్పందించలేదు అని అందరూ అనుకున్నారు. ఎట్టకేలకు ఆయన స్పందిస్తూ ఈయన మీద కొన్ని కామెంట్స్ చేస్తూ న్యూటన్ థర్డ్ లా గురించి కూడా మాట్లాడారు. అసలు ఓవరాల్‌గా పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు? దీని మీద ఎందుకు నేను రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందని కూడా చెప్పాడు ఆయన. ఓకే. ఎందుకు చెప్పారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోమ్ మినిస్టర్ ఫస్ట్, ఆయన అంత పవర్ఫుల్ ఇప్పుడున్నటువంటి అమిత్ షా గారు, అలాంటి అమిత్ షా గారిని కించపరుస్తూ, అలాంటి అమిత్ షా గారి వ్యవస్థని అవమానపరుస్తూ ప్రొఫెసర్ మాట్లాడాడు. అయినప్పటికీ బీజేపీ వాళ్ళు కాముగా ఉన్నారు. ఎందుకు కాముగా ఉన్నారు అసలు బీజేపీ వాళ్ళు? ఇప్పుడు ఆయన ఏదైతే మాట్లాడారో అదేదో ఒక పార్టీ గురించి, ఒక వ్యక్తి గురించే కాదు, వ్యవస్థ గురించి మాట్లాడారు ఆయన. వ్యవస్థ అనేది ఇంపార్టెంటు. అంటే వ్యవస్థ గురించి ఆయన మాట్లాడాడు. ఇప్పటి వరకు ఆయన అరెస్ట్ చేయాల్సింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారిని పోలీసులు, వ్యవస్థ, సిబిఐ లేదా ఈడీ. కోర్టులో కేసులు ఉన్నాయి, కోర్టు ఆదేశాలు ఇవ్వాలి. కోర్టు ఆదేశాలు ఇస్తే అప్పుడు సిబిఐయో లేదంటే ఈడీయో వ్యవహరిస్తుంది, నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తుంది. అంటే వ్యవస్థలను ప్రశ్నించాడు ఇతను. అరెస్ట్ చేయాల్సింది అమిత్ షా గారు కాదు. నేను పోయి అమిత్ షా గారిని అడగటం ఏంటి అసలు? ఎట్ట కనిపిస్తున్నాం మేము? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక క్రిమినల్ అనేది ఈయన నిర్ధారించేశాడు. అతని గురించి నేను మాట్లాడటం ఏంటి? పైగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా, పవన్ కళ్యాణ్ అనే అతను శత్రువు బలహీనంగా ఉన్నప్పుడు వదిలిపెట్టేస్తాడు, బలంగా ఉన్నప్పుడే టార్గెట్ చేస్తాడు. అంతే తప్ప బలహీనంగా ఉన్నప్పుడు పట్టించుకోడు అసలు. సో ఇప్పుడు అతను ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి గారు. విపక్షం ప్రతిపక్షం వదలలేదు కాబట్టి విపక్షం 11 మంది ఎమ్మెల్యేలు. సో కాబట్టి అసలు పట్టించుకోవట్లేదు అతన్ని. అలాంటి పార్టీ మాది, అలాంటి వాడు పవన్ కళ్యాణ్. అది అతనికి తెలుసు. మరి అతను ఎందుకు ఆ విధంగా మాట్లాడాడు? ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం కొత్త ఏం కాదు. అతను పవన్ కళ్యాణ్ గురించి అనేక సందర్భాల్లో మాట్లాడాడు అతను. కానీ అతను మాట్లాడింది, అతను కించపరిచింది అమిత్ షా గారిని. అమిత్ షా గారు ఈ మాట అన్నారు అని అంటే బీజేపీ వాళ్ళు మాట్లాడాలి కదా ఫస్ట్. ఎందుకు మాట్లాడలేదు బీజేపీ వాళ్ళు? ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎందుకు సైలెంట్గా ఉంది అని చెప్పి క్వశ్చన్ చేశాడు ఆ వేదిక మీద నుంచి. అమిత్ షా గారు ఈ మాట అన్నారు. ఇది ఈయన ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమని చెప్పి అడిగితే పవన్ కళ్యాణ్ గారు పోయి ఆయన ఏదో చివాట్లు పెట్టాడని ఇలా మాట్లాడుతున్నప్పుడు బీజేపీ వైపు నుంచి ఖండించాలి కదా. ఆయన చెప్పింది లాజిక్ నిజమే కదా. బీజేపీ వాళ్ళు వచ్చి అమిత్ షా గారు మా హోమ్ మినిస్టరు, ఆయన మా పార్టీకి సంబంధించినటువంటి లీడరు, ఆయన్ని మీరు కించపరుస్తూ మాట్లాడతారా అని చెప్పేసి అనాలి కదా. కానీ ఆ జరగని దాన్ని జరిగినట్టు చెప్తే మీరు ఎందుకు కాముగా ఉంటున్నారు అని చెప్పి బీజేపీకి చురకలేశారు. చురకలేసి ప్రొఫెసర్కి న్యూటన్ థర్డ్ లా గురించి చెప్పాడు. ఫర్ ఎవ్రీ రియాక్షన్ దెర్ ఇస్ ఏ రియాక్షన్ అని. ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉంటుందండి. చర్యకు ప్రతి చర్య. తెలుగులో బాల్ కొడితే గోడకి మళ్ళీ అంతే స్పీడ్ తోటి వస్తుంది బాల్. అవునా? సేమ్ ఏ విధంగా అయితే నువ్వు టార్గెట్ చేసావు జనసేన పార్టీని, కూటమిని, అదే తరహాలో రిప్లికేషన్స్ కూడా నువ్వు అనుభవించాల్సిందే. కర్మ రిటర్న్స్ అని చెప్పాడు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. కర్మ అనుభవించాల్సిందే. తెలిసి చేసినా తెలియ చేసినా అనుభవించాల్సిందని చెప్పి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అంటే ఏ స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు? రేపు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాని ప్రకారం జన సైనికులు ప్రొఫెసర్ నాగేశ్వరను వదిలిపెట్టరు.
వదిలిపెట్టరంటే ఏదో భౌతిక దాడిలో లేకపోతే ఇంకో రకంగా కాదు. ఆయన ఏదైతే తనకుండేటువంటి మేధావితనంతో జనసేన పార్టీని దెబ్బతీయాలనుకున్నారో, లేదా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ని దెబ్బతీయాలనుకున్నారో, అంతే మేధావితనంతో ఆయనకి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాలు బయట పెట్టడం. యాక్షన్ రియాక్షన్ అన్నారు కదా, చర్యకు ప్రతిచర్య, న్యూట్రల్ థర్డ్ ఇది ఉంటుందని చెప్పారు. దీంట్లో బీజేపీ వాళ్ళు కాదు కదిలి రావాలి, బీజేపీ వాళ్ళు కూడా రియాక్ట్ కావాలి. దానబోయే వాళ్ళు ఎవరైనా మాట్లాడితే నేను పట్టించుకోను, కానీ ఎంతో కొంత రెప్యుటేషన్ ఉన్నటువంటి విశ్లేషకుడు అతను ఇలా మాట్లాడాడంటే ఖచ్చితంగా దాని వెనక కుట్రకోణం ఉండి ఉంటుంది, అది బయట రావాలి. ఆ కుట్రకోణం ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చింది అనేది బయట రావాలి. కాబట్టి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది, చర్యకు ప్రతిచర్య ఉంటుంది. ఈ యుద్ధం ఏ స్థాయి యుద్ధానికైతే ఆ స్థాయి యుద్ధం చేయడానికి నేను సిద్ధము అని చెప్పి చాలా సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే బీజేపీ వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ మాటని కూడా 24 గంటలు అవుతుంది. ఇప్పటి వరకు బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ గారు రెస్పాండ్ కావాలి. ఆయన రెస్పాండ్ కావాలి కదా, రెస్పాండ్ కాకపోతే మౌనం అంగీకారం అనుకుంటారు కదా ఎవరైనా. జనరల్గా మొన్నటిదాకా ఏమనుకున్నారంటే జనసేన వాళ్ళు ఇంకా రియాక్ట్ కాలేదు ఏంది. ఇప్పుడు నాదెళ్ల మనోహర్ గారు రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ కాగానే ఆయన ఆ వ్యాఖ్యలు నేను వెనక్కి తీసుకుంటున్నాను, నాదెళ్ల మనోహర్ గారు నాకు ఫోన్ చేసి అడిగారు, అందుకని నేను వెనక్కి తీసుకుంటున్నానని చాలా తెలివిగా చెప్పారు ఆయన. అంటే ఆయన రిగ్రెట్ ఫీల్ కావట్లేదు అన్నట్టుగా చెప్పారు. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి భయపడుతున్నారు అనే యాంగిల్లో చెప్పాడు ఆయన. అంతే తప్ప నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను, నేను వెనక్కి తీసుకుంటున్నాను బేషరతుగా అని చెప్పలా. నాదెళ్ల మనోహర్ గారు ఫోన్ చేశారు కాబట్టి నేను వెనక్కి తీసుకుంటున్నాను ఆ వ్యాఖ్యలు అని చెప్పారు ఆయన. అందుకే పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇస్తూ బీజేపీ వాళ్ళు కూడా చెప్పారు. బీజేపీ వాళ్ళు కూడా రెస్పాండ్ కావాలి దీని మీద. బీజేపీ వాళ్ళు కూడా రెస్పాండ్ అయితే తప్ప అతను ఇంకోసారి తప్పు చేయకుండా ఉండరు. హిడెన్ ఎజెండా ఏదైతే ఉందో ఆ హిడెన్ ఎజెండాతోటి వస్తే ఒప్పుకోము. మీరు ఏదన్నా అన్నప్పుడు మేము పడాలి, మేమన్నప్పుడు మీరు పడరా, మీరు పడాల్సిందే, తప్పదు మీరు పడాల్సిందే. ఇక నుంచి సహనం నశించిపోయింది. ఇక 12 సంవత్సరాల పాటు సహనంతో ఉన్నాను, ఈ సహనంతో ఉండి ముద్దుబారిపోయింది. సో ఇక సహనం ఉండదు, రియాక్షనే ఉంటుంది. ఇక ఇప్పటివరకు సహనాన్ని మాత్రమే చూశారు, ఇక నుంచి సహనం ఉండదు. నాలో కానీ జన సైనికుల్లో కానీ జనసేన పార్టీలో కానీ రియాక్షన్స్ చాలా వేగంగా ఉంటాయి, పదునుగా ఉంటాయి అని చెప్పి తనదైనటువంటి శైలిలో పవన్ కళ్యాణ్ గారు చెప్తూ బీజేపీని కోట్ చేశారు. సో బీజేపీ వాళ్ళు రియాక్ట్ కావాలంటే ఢిల్లీ బీజేపీ కూడా బహుశా ఈయన అన్నటువంటి వ్యాఖ్యలను ఢిల్లీ బీజేపీ కూడా చేరుంటాయి. ఎందుకంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా చేరవేసి ఉంటుంది. బహుశా అమిత్ షా గారు కూడా దృష్టిలో పెట్టుకుంటారు ఈ విషయాన్ని ఖచ్చితంగా. ఎందుకంటే ఇదేం చిన్న విషయం కాదు కదా, ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకుంటారు. దృష్టిలో పెట్టుకుని ఇలాంటి కుట్రలో కుతంత్రాలకి అక్కడి నుంచి రియాక్షన్స్ కూడా ఉండే అవకాశం. అయితే ఏ విధంగా ఏ రూపంలో ఉంటాయి అనేది కాలమే నిర్ణయించాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.